సిటీలో ఈరోజు మార్నింగ్ వాక్ వచ్చాను. ఇలా మార్నింగ్ వాక్ చేస్తూ ఈ స్ట్రీట్లో, ఇది అగతి ఎయిర్పోర్ట్ రోడ్, ఇది అగతి ఎయిర్పోర్ట్ రోడ్లోనే మాకు స్టే ఇచ్చారు. మరీ అంత దూరం ఏం లేదు, అరౌండ్ 8 to 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ అగతి టౌన్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం సెంట్రలైజ్డ్, ఒక ఆఫీసెస్ మొత్తం ఒక సైడ్, తర్వాత షాపింగ్స్ అంతా వన్ సైడ్, బీచ్ అండ్ విల్లాస్ అన్నీ వన్ సైడ్, ఇలా అంత సెంట్రలైజ్డ్ అయ్యే ఉన్నాయి. సో ఇట్స్ యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీగానే ఉంది. బట్ నారో రోడ్స్, చాలా చిన్న రోడ్స్ ఉన్నాయి, చాలా చిన్న రోడ్స్ ఉన్నాయి. ఒక వెహికల్ వచ్చిందంటే ఒక వెహికల్ ఇంకొకటి ఆటోమేటిక్ ఆగిన తర్వాత వాడికి వే యాక్సెస్ ఇచ్చిన తర్వాత ముందు వాడు ఫార్వర్డ్ కావాల్సి వస్తుంది. చాలా నారో రోడ్స్ ఉన్నాయి. బట్ వీళ్ళ లైఫ్ స్టైల్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్గా వస్తే 5:30, 5కే అసలు 5కే లేచి కూర్చున్నారు వీళ్ళంతా. వాళ్ళ మార్నింగ్ యాక్టివిటీస్, తర్వాత వాకింగ్, తర్వాత లైఫ్ స్టైల్ చాలా బాగా, విలేజ్ లైఫ్ స్టైల్ మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ రొటీన్ వర్క్స్లో చాలా బిజీగా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇది చూడండి, ఇది ఒక చిన్న కెఫే, ఇది వన్ టైప్ ఆఫ్ కెఫెటేరియా. ఇంకా మినీ కోయ్ ఐలాండ్ చాలా బాగుంటుందంట. అసలు మాకు తెలియదు అది. అక్కడ నిన్న మాకు గైడ్గా వచ్చిన అబ్బాయి పేరు హక్, అబ్బాయి చెప్పాడు సిత్రా అని ఒక చిన్న ఐలాండ్ ఉంటుందట. ఐలాండ్ అబ్బాయి ఐలాండ్లోనే ఉంటాడట, నేటివ్ అట అబ్బాయి. ఐలాండ్లో 200 మెంబర్స్, ఓన్లీ 200 మెంబర్సే ఉంటారంట. మేడం ఇంకొకసారి మీరు, మాకు తెలీదు, ఇంకొకసారి నెక్స్ట్ విజిట్ ఏమైనా అయితే ఐలాండ్లో పర్మిషన్ తీసుకుంటాను, ఓన్లీ 200 మెంబర్సే ఉంటారు, చాలా బాగుంటుంది, సో మోస్ట్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకోసారి ట్రై చేస్తే మినికా ఐలాండ్ ట్రై చేయండి అన్నారు. అమ్మో, ఒకసారి వచ్చేవరకు ఇంత ఉంది, మళ్ళీ ఇంకోసారి వస్తామా అనిపించింది. కానీ ఈ బ్యూటీని చూసిన తర్వాత, ఈ న్యాచురల్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాల్సిందే అనిపించింది. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమో అనుకుంటాం, కానీ ఏమి ఎక్స్పెన్సివ్ కాదు. చిన్న మన దగ్గర టూర్లు వేస్తే 10,000, 20,000 ఈజీగా లేసిపోతాయి. అదే 10,000 మనం ఇక్కడ స్పెండ్ చేస్తే లైఫ్లో ఒక మెమరీ అనుకుంటా లక్షద్వీప్ చూడడం అనేది. అలా వాకింగ్ చేస్తున్నాం. Day 1 మార్నింగ్ రొటీన్ 7:30. మాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పాను కదా, చిత్తూరు అబ్బాయి చెప్పాడు, అక్క ఎర్లీ మార్నింగ్ స్కూటీ తీసుకొని వెళ్దాము, మొత్తం నువ్వు వ్లాగ్ చేస్తావు కదా, మొత్తం నీకు ఎంత ఎక్స్ప్లోర్ చేద్దాము స్కూటీ మీద అన్నాడు. కానీ ఏమో వెయిట్ చేస్తున్నాను, అబ్బాయి వస్తే మొత్తం మొత్తం అగతి విలేజ్. ఈరోజు మార్నింగ్ బనానా రైడ్ తీసుకెళ్తానన్నారు, తర్వాత ఆఫ్టర్నూను కల్పెట్టి ఐలాండ్ తీసుకెళ్తానన్నారు. తర్వాత ఈ రోజుతోటి మా మొత్తం ట్రావెల్ లిటనరీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. గుడ్ మార్నింగ్. వాట్ యు ఆర్ డూయింగ్? ఇది ఐసిఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ అంట. ఒక చిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళది ఒక బ్రాంచ్, ఇంకో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించింది ఒక గవర్నమెంట్ ఆఫీస్. ఇది రీసెర్చ్ స్టేషన్ అట్ట. ఇది నిన్న చూశాను, నిన్న ఓపెన్ లేదు, ఈరోజు చూశాను, ఈరోజు ఓపెన్ లేదు. ఆపరేషనల్ టైం ఏంటంటే ట్రైబల్ సప్లాన్ కింద ఐసిఏఆర్ వాళ్ళు ఇది ఎస్టాబ్లిష్ చేశారట. ఏంటంటే ఫిషరీస్ అయితే క్రాబ్స్ వీటి మీద ఈ ట్రైబల్ లక్షద్వీప్లో ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించిన ఒక స్కీమ్ కింద ఎస్టాబ్లిష్ అయ్యిందేమో నా నాలెడ్జ్ ప్రకారం నేను అనుకుంటున్నాను. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పాను కదా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఒక అంకుల్ మంచి ఒక గ్లాస్ నిండా గ్రీన్ టీ తాగుకుంటూ, ఆ చిన్న పాప కూడా 5:30కి లేచి కూర్చుంది. సో లైఫ్ చూడండి. సో వీళ్ళ క్లాతింగ్ కూడా చాలా పల్చటి బట్టలు, చాలా సింపుల్ అంటే సింపుల్ కాటన్ వేర్ వేస్తారంటే ఇక్కడున్న హ్యూమిడిటీ, ఇక్కడున్న టెంపరేచర్ తగ్గట్టు వీళ్ళ డ్రెస్ వేరింగ్ అనేది ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ చిన్న ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది, బీబీస్ కేఫ్ అని.
ఈ దానికి వచ్చాను. చూద్దాం. ఇలాగే నడుచుకుంటూ వెళ్తున్నాను.